జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 14 ఆదివారం నుండి 2025 సెప్టెంబర్ నెల 20వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, కర్కాటకములో శుక్రుడు, సింహములో బుధుడు, సింహములో రవి, కన్యారాశిలో కుజుడు, కుంభములో రాహువు, మీనములో శని, వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్ర సంచారం. ఈ వారంలో శుక్రుడు కర్కాటకం నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. కన్యారాశి నుంచి రవి బుధులు మారుతున్నారు. కన్యారాశిలోనికి రవి బుధులు మారుతూ ఉంటే తులారాశిలోనికి కుజుడు మారుతున్నాడు. ఈ రకంగా గ్రహాల మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కొంతమంది వ్యక్తులతో పరిచయం అవుతుంది. సమాజంలో మీదైనటువంటి శైలిలో సత్సంబంధాలు ఏర్పడడానికి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. షష్టమ భావంలో రవి సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. కొందరు పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు, లేకపోతే నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు అందుకోవడానికి అవకాశం ఉంది. షష్టములో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపార అభివృద్ధి, వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలు కాస్త అనుకూలంగా ఉన్నాయి. లాభంలో రాహువు సంచరించడం వల్ల నూతన వ్యక్తుల వల్ల మీకు లాభం కానీ, నూతన వ్యాపారాలలో అనుకూల వాతావరణం కానీ, విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సప్తమంలో కుజుడు సంచరిస్తున్నాడు. తులారాశిలో కుజ సంచారం మేషరాశి వారికి అనవసరమైనటువంటి ఖర్చులు, అపార్థాలు, అభిప్రాయ భేదాలు, వాహన సమస్యలకు అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో మేషరాశి వారు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. అనుకోకుండా సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, నూతన అవకాశాలు అందుకుంటారు. తృతీయ భావంలో శుక్ర సంచారం స్త్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ, కష్టము అధికమైనప్పటికీ ఆ కష్టంతో పాటు తగిన ఫలితాన్ని, లాభాన్ని అందుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలకు అవకాశం ఉంది. షష్టమ భావంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. జన సహకారం బాగుంటుంది. భూ వాహన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. పంచమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల అపార్థాలు, అసౌకర్యాలు, ఆర్థికపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సీతారామచంద్రమూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశుల్లో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలంతా అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారం బాగుంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. చాలా రోజుల తర్వాత కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, నిజాయితీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భగవంతుని ఆశస్సులు కూడా మీకు సహకరిస్తుంది. చతుర్థ భావంలో బుధ సంచారం వల్ల ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, వ్యాపార అభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చతుర్థంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ, అధికారుల సహకార లోపం కానీ, తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి కానీ, కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల
సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల సహకారం, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, మీ మాటకు విలువ పెరగడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. లాభములో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా ఒక మంచి అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ అందిపుచ్చుకుంటారు. మనసుకు నచ్చే విధంగా ఈ వారమంతా కాలం గడుపుతారు. అష్టంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ద్వితీయంలో కేతువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో నిరాశ, అశాంతికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారము, కుటుంబం కోసం భూములు కొనుగోలు, వాహన కొనుగోలు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల నూతన అవకాశాలు, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నిత్యం బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినా మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు సాగుతారు. షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. ధైర్యంగా చాలా పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలకు అనుకూలత ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మంచి లాభాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందుకుంటారు. సప్తంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. వ్యయములో రవి సంచరిస్తున్నాడు. తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, ఖర్చులు ఈ వారంలో ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యారాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, లాభాన్ని అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. షష్టమంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, భూ వాహన సంబంధమైనటువంటి ఖర్చులు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి కానీ, పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. సప్తంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు కూడా ఈ వారమంతా సంతోషంగా కాలం గడిపే పరిస్థితిని కల్పిస్తుంది. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, అధికారుల అభినందనలు, అధికారుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. దశములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే, నిజాయితీగానే కష్టపడి పనిచేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. అష్టములో గురువు సంచారం ఉంది.
జన సంబంధాలు కాస్త చెడేటువంటి సందర్భం కనిపిస్తుంది. విద్యా సంబంధం విషయాలంతా ప్రతికూలంగా ఉన్నాయి. మీ మాటల వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ పసుపు వర్ణపు పండ్లను కానీ గురువులకు కానీ వయోవృద్ధులకు కానీ గురువారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. షష్టంలో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో అతి సునాయాసంగా మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధం విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. భాగ్యములో కేతువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. భాగ్యములో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారము, ఆత్మీయుల కలయిక, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాణింపుకు ఈ వారంలో ఉంటుంది. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం ఉంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం, ఆర్థిక సమస్యలు, అసౌకర్యాలు కొన్ని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. షష్టంలో గురువు సంచరించడం వల్ల జన సహకార లోపం, విద్యా సంబంధం విషయాల్లో ప్రతికూల ఫలితాలు, పనిభారము, శ్రమ అధికమవుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, పెసరపప్పు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అతి సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆకస్మిక ఆదాయం, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, సమాజంలో గుర్తింపు, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారం వల్ల అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, అవమానాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. భాగ్యంలో కుజుడు సంచరిస్తున్నాడు. భూవాహన సమస్యలు, తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో కనకదార స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. సప్తంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. వ్యయములో రాహు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. అష్టములో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, గొడవలు, భూవాహన సమస్యలు, వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను పేదవారికి శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, శ్రీ సూక్తం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా
ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.